నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి మీ ప్రక్కవారి వైపు తిరిగి హ్యాపీ విమెన్స్ డే అని చెప్తారా? హ్యాపీ విమెన్స్ డే. నా తరపున కూడా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట మీతో మీరు చెప్పుకోండి, ఐఎమ్ బ్లెస్డ్ టు బీ అ ఉమెన్ అని చెప్పండి. కొంతమంది చెప్పట్లేదు, ఎందుకు పుట్టామా స్త్రీలుగా అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. రిమెంబర్, గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్. దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు, దేవుడు ఏ పొరపాట్లు చేయరు. సో ఇఫ్ గాడ్ క్రియేటెడ్ యాజ్ అ ఉమెన్, హీ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ అస్. దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో మనల్ని స్త్రీలుగా సృష్టించాడు కనుక దేవుని చిత్తాన్ని గుర్తెరిగి స్త్రీలంగా మనల్ని సృష్టించినందుకు ప్రభా నీ ఉద్దేశం ఏంటి, నీ సంకల్పం ఏంటి, నన్ను ఎందుకు నువ్వు స్త్రీగా పుట్టించావు, ఆ నీ సంకల్పాన్ని నా ద్వారా నెరవేర్చు అని మనం అడిగినప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మన ద్వారా నెరవేర్చేవాడు. ద లాంగెస్ట్ బీచ్ ఇన్ ఇండియా ఇస్ ఇన్ చెన్నై. మీ అందరికీ తెలుసు, మన దగ్గరలో ఉన్న మెరీనా బీచ్. అయితే బీచ్ ఒడ్డుకు వెళ్ళినప్పుడు బీచ్ ఒడ్డులో మనకి కొన్ని రాళ్ళు కనబడుతూ ఉంటాయి కదండి, పెబుల్స్ అండ్ స్టోన్స్ బీచ్ మీద. ఆ బీచ్ మీద ఉండే రాళ్ల మీదకి ఎన్నో నీటి అలలు వస్తూ ఉంటాయి, వాటి మీదుగా చాలా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సరే, ఈ బీచ్ ఒడ్డున, ఈ సముద్రపు ఒడ్డున ఈ రాళ్ళు ఉన్నాయి కదా, వీటిలోకి ఎంత నీరు వెళ్ళుంటుందో ఒక్కసారి గమనిద్దామని ఆ రాయి తీసి గట్టిగా పిండారనుకోండి, ఎంత నీరు వస్తుంది? ఒక్క చుక్క కూడా రాదు. నో మ్యాటర్ హౌ మెనీ వేవ్స్ హ్యావ్ గాన్ ఓవర్ దట్ స్టోన్, దెర్ విల్ నాట్ ఈవెన్ బీ అ డ్రాప్. ఒక్క చుక్క కూడా ఉండదు. ఎందుకు అంటే అది రాయి, దాని స్వభావము ఇట్ డజంట్ అబ్జార్బ్ వాటర్, నీటిని పీల్చుకోదండి దాని స్వభావము. కానీ అదే ఒక చిన్న స్పాంజ్ని తీసుకువెళ్ళి మీరు మెరీనా బీచ్లో పెట్టి ఒక్క అల వచ్చి వెళ్తే చాలు, నిండుగా నింపేసుకుంటుంది నీటిని. ఈ ఉదయకాల సమయంలో, ఈ మహిళా దినోత్సవంలో, ఈ విమెన్స్ కాన్ఫరెన్స్కి వచ్చిన మనందరం కూడా ఒక స్పాంజ్ వలె దేవుని వాక్యము కొరకు మన హృదయాలను తెరిచి, ఇఫ్ వీ క్యాన్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటామో, ఎంత చక్కగా భద్రపరుచుకుంటామో, ఎంత చక్కగా అనుసరిస్తామో దాన్ని బట్టి we will be blessed and we will be a blessing. మనం ఆశీర్వదించబడతాము, అనేక మందికి ఆశీర్వాద కారకులుగా మారతాం. స్త్రీలముగా మనకి ఒక అలవాటు ఉంటుంది, అదేంటంటే కొన్ని మర్చిపోమండి. ఏవి మర్చిపోమంటే, మనల్ని ఎవరైనా ఏమన్నా అంటారు కదా, అవి అస్సలు మనల్ని బాధ పెట్టే మాటలు, మన గురించి నెగిటివ్గా మాట్లాడే మాటలు, వాటిని మనము హృదయం అనే పలక మీద రాసేసుకుంటాం. బట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, యాజ్ విమెన్ వీఆర్ ఆల్ ఇమోషనల్. దేవుడు స్త్రీలుగా మనల్ని భావోద్వేగాలతో సృష్టించి, మనంత ఇమోషనల్గా ఉండరు మెన్, ఎందుకంటే దట్స్ హౌ వీ ఆర్ వైర్డ్. దేవుడు మనల్ని అట్లా సృష్టించాడు. అయితే భావోద్వేగాలు మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనల్ని బాధించే మాటలు, బాధించే సంఘటనలు, వీటిని ఎక్కువ జ్ఞాపకం పెట్టుకొని వాటిని మనం మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటాం. కానీ ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. whenever you listen to God's word, దేవుని వాక్యాన్ని ఎప్పుడు విన్నా, ఒక రాతి మీద చెక్కబడిన మాటలు ఎలా అయితే సంవత్సరాలు గడిచినా, దశాబ్దాలు గడిచినా అలాగే ఉంటాయి. చూడండి, స్టోన్ మీద చెక్కబడిన మాటలు, విన్న దేవుని వాక్యాన్ని ఒక రాతి మీద చెక్కబడిన మాటల వలె హృదయంలో చెక్కుకొని, మనుషులు మాట్లాడే మాటలు, నిన్ను బలహీనపరిచే మాటలు, నిన్ను దేవునికి దూరం చేసే మాటలు, నిన్ను కృంగదీసే మాటలని మెరీనా బీచ్ మీద మట్టిలో రాసిన మాటల్లా రాసుకోండి. అప్పుడు ఒక అల రాగానే వెళ్ళిపోతాయి. దేవుని వాక్యం అనే నీరు మన జీవితంలోకి రాగానే ఆ మాటలన్నీ మర్చిపోతాం, నిరాశ కృంగుదలంతా వెళ్ళిపోద్ది, అండ్ యూ విల్ బీ ఫ్రెష్ అగైన్. ఆ మాటలన్నీ మర్చిపోతాం, నిరాశ కృంగుదలంతా వెళ్ళిపోద్ది, అండ్ యూ విల్ బీ ఫ్రెష్ అగైన్. మళ్ళీ నూతన పరచబడి దేవుని కొరకు ముందుకు సాగుతాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనం ఏదైతే వింటున్నామో హృదయాలలో దాన్ని చెక్కేసుకుందామండి. హృదయాల్లో రాతి మీద చెక్కబడిన మాటల వలె చెక్కుకుందాము, నీటి మీద రాతల వలె మాత్రం దయచేసి ఎవరము ఉంచుకోక ముందుము గాక. ఈరోజు కొరకైన థీమ్ వర్డ్స్ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనము. ఇందాక ఆల్రెడీ సిస్టర్ చదివారు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి ఇంకొకసారి చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. A woman who fears the Lord will be praised. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈరోజు నా సందేశం యొక్క అంశం ఏంటంటే కొనియాడబడిన స్త్రీలు. టైటిల్లో
మన థీమ్ వర్డ్స్ అదే కదా, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. హూమ్ డస్ ద వరల్డ్ ప్రైజ్? అసలు ఈ లోకము ఎలాంటి స్త్రీలను పొగుడుతుందంటే, అందంగా ఉండే స్త్రీలను లోకము పొగుడుతుంది. బిజినెస్ విమెన్గా ఉండి వారి వ్యాపార రంగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన స్త్రీలను ప్రపంచము కొనియాడుతుంది. లేదంటే తమ కెరియర్స్లో చాలా గ్రేట్ హైట్స్కు ఎవరైతే వెళ్తారో వారిని ప్రపంచం పొగుడుతుంది. అయితే ఈ లోక సంబంధమైన సౌందర్యము దేవుని దృష్టిలో డజంట్ కౌంట్. అసలు ఆ దేవుడు లెక్క కూడా చేయరంట. ఆత్మీయ సౌందర్యానికి ఆయన విలువిచ్చేవాడు. ఈ లోక సంబంధంగా నీ కెరియర్లో, నీ జాబ్లో, ఫైనాన్షియల్గా నువ్వు ఎంత హైట్స్ రీచ్ అయినా, దట్ డజంట్ బ్రింగ్ యూ ఎనీ ఆనర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అవి మనకి విలువను తీసుకొని రావు. కానీ దేవుని దృష్టిలో కొనియాడబడేవారు ఎవరు, విలువ కలిగిన వారెవరు? హూ ఇస్ ద ఉమెన్ ఆఫ్ వర్త్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? వావ్ అంటాం కదా, WOW, వావ్. దాని ఫుల్ ఫామ్ చెప్తాను, ఉమెన్ ఆఫ్ వర్త్, విలువ కలిగిన స్త్రీ. ఇక్కడున్న స్త్రీలందరము వావ్ అనిపించుకోవాలి. ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. విలువైన స్త్రీలముగా మనం తయారవ్వాలంటే, తీర్చిదిద్దబడాలంటే దానికి ఆధారము, మార్గము, మూలము ఒకటే అండి, ఆయన యందు భయభక్తులే. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దట్ ఈస్ ఇన్ us is like a foundation. మనలో ఉండే దేవుని యందు భయభక్తులు అది ఒక పెద్ద కట్టడానికి క్రింద ఉన్న పునాది లాంటిది. మీరు చూడండి, ఎంత అద్భుతమైన కట్టడమైనా పునాది కనబడదు. పునాది భూమి క్రింద ఉంటుంది. బట్ ద ఫౌండేషన్ డిటర్మిన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బిల్డింగ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మాన్యుమెంట్. కట్టబడిన కట్టడం కానీ బిల్డింగ్ యొక్క బలము దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ పునాది యొక్క బలము మీద. నీవు నేను కూడా దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులు అది మన లోపల ఉంటాయి. ఇట్ ఈస్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ us. But on the outside, it reflects in our lifestyle, in our conversations, in our actions, in everything we do, in everything we say. దేవుని యందు భయభక్తులు అనేవి మన లోపల ఉంటాయి. కానీ ఆ భయము, భక్తి అనేది మన జీవితంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎందులో అంటే మన జీవన విధానంలో, మన వేషభాషలలో, మన మాటలలో, మన క్రియలలో. అందుకే పెద్దలు అంటారు కదా, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్. మన జీవితమే ఒక సువార్తగా మారాలండి. మనుషులు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదవరు, కానీ నిన్ను నన్ను చదువుతూ ఉంటారు తెలుసా. మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మన బంధువులు చదివేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎలా బ్రతుకుతున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాదిరికరమైన స్త్రీలుగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా జీవించినట్లు దేవుడు తన కృపను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ 3 women ఫ్రమ్ ద బైబిల్. ఈరోజు నా సందేశంలో దేవుని వాక్యంలో నుండి 3 స్త్రీలను, కొనియాడబడిన 3 స్త్రీలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి అంశం ఏంటంటే కొనియాడదగిన తల్లి. కొనియాడదగిన తల్లి. ఈ కొనియాడదగిన తల్లి ఎవరంటే దేవుని వాక్యంలో మనకు కనబడే నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి, ఎక్సోడస్ చాప్టర్ 2, లెట్ us read verse 2. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. మనకు అర్థమైపోయింది ఈ తల్లి ఎవరంటే యోకోబెదు, మోషే యొక్క తల్లి. షీ లివ్డ్ ఇన్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ టైమ్స్ దట్ గాడ్స్ పీపుల్ ఎక్స్పీరియన్స్డ్. ఈమె ఇశ్రాయేలీలు అనుభవించిన ఒక భయంకరమైన శ్రమ కాలంలో ఆమె గర్భం దాల్చింది, పిల్లలను కన్నదండి. చూడండి, కరోనా టైంలో ప్రెగ్నెంట్ అయిన విమెన్ని చూస్తే నాకు బాధ అనిపించేది. ఎందుకంటే దే హ్యావ్ అ హయ్యర్ రిస్క్ కదా. ప్రెగ్నెన్సీ కరోనాకి ముందు కన్న వాళ్ళు కొంచెం ఈజీయే, తర్వాత కన్న వాళ్ళు కూడా ఈజీయే. కరోనా టైంకి వచ్చేసరికి నాకు తెలిసి కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ కోవిడ్ వచ్చి తల్లి బిడ్డ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రెగ్నెంట్ టైంలో విమెన్కి చెప్పేవాళ్ళు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, ఎందుకంటే మీరు చాలా హై రిస్క్లో. యోకోబెదు నేను అంటాను, ఇశ్రాయేలీలు ఈ ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో, ఫరో యొక్క కఠినమైన బానిసత్వంలో నలిగిపోతున్న, మ్రగ్గిపోతున్న సమయంలో ఆమెకి దేవుడు పిల్లల్ని 1, 2 and 3. మోషే 3rd చైల్డ్ కదా. తన ఇంటిలో పైన మిరియాము ఉంది, మిరియాము తర్వాత అహరోను పుట్టాడు, అహరోను తర్వాత మోషేకు
యోకెబెదు జన్మనిచ్చింది. ఆ సమయంలో కుమారుడు పుట్టాడు అనే ఆనందం కన్నా ఈ కుమారుడిని వదులుకోవాలనే బాధ ఎక్కువైపోయింది ఆ తల్లికి. ఎందుకంటే ఫరో ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేయించాడు. హెబ్రీ మంత్రస్థానులైన షిప్రా పూయాకు ఒక కమాండ్ ఇచ్చాడు. ఏమనంటే, హెబ్రీ స్త్రీలు కాన్పు పీటల మీద ఉన్నప్పుడు వెన్ దే ఆర్ డెలివరింగ్ ద బేబీ, ఇఫ్ ఇట్ ఈస్ అ మేల్ చైల్డ్ కిల్ హిమ్, ఇఫ్ ఇట్ ఈస్ అ ఫీమేల్ చైల్డ్ లెట్ ఇట్ సర్వైవ్. ఒకవేళ బాబు అయితే చంపేయండి కాన్పు పీటల మీద, కుమారుడైతే కుమార్తె అయితే బ్రతకనివ్వండి. ఇది రాజు ఇచ్చిన ఒక కఠినమైన ఆజ్ఞ. కానీ మనకు తెలుసు షిప్రా పూయాని హెబ్రీ మంత్రస్థానులు దేవునికి భయపడి బిడ్డలను చంపకుండా దే స్పేర్డ్. వాళ్ళ చేతుల నుండి బిడ్డలైతే పుట్టి ఇంటికి వెళ్ళిపోయారు, కానీ 3 నెలల వరకు యోకెబెదు దాచగలిగింది. బట్ షీ కుడెంట్ హైడ్ హర్ చైల్డ్ ఫర్దర్. 3 నెలలు అయిన తర్వాత పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు. ఇరుగు పొరుగు వారికి సమాచారం తెలిసి ఫరో సైనికులకు వెళ్ళిందంటే వాళ్ళు వచ్చి కళ్ళ ముందే కొడుకుని చంపేస్తారు. ఆ సమయంలో ఇంకా తల్లికి చేసేదేమీ లేక ఒక జమ్ము పెట్టెకు కీలు పూసి ఆ కుమారుణ్ణి జమ్ము పెట్టెలో పెట్టి, ఐ కెన్ ఇమాజిన్ హర్ మెంటల్ కండిషన్ వెన్ షీ వాస్ లెట్టింగ్ గో ఆఫ్ హర్ చైల్డ్ ఇన్ ద నైల్ రివర్. నైలు నదిలో ఆ జమ్ము పెట్టెలో అందమైన కుమారుడు అంటండి, బైబిల్లో ఉంటుంది సుందరుడైన కుమారుడు అంట. ఇంకో దగ్గర రాయబడి ఉంటుంది దివ్య సుందరుడని. మనకి మామూలుగానే మన పిల్లలు వరల్డ్లో క్యూటెస్ట్ చిల్డ్రన్గా కనబడతారు. అక్కడ కాకి పిల్ల కాకి ముద్ద అనే కాన్సెప్టే కాకుండా మోసెస్ వాజ్ రియలీ అ బ్యూటిఫుల్ చైల్డ్. అందంగా దేవుడు పుట్టించాడు మోషేని. అంత అందమైన పసిబిడ్డను ఆ నైలు నదిలోకి వదిలిపెట్టేటప్పుడు ఆ తల్లి యొక్క మానసిక స్థితి ఇక్కడ ఉన్న తల్లులం మనం అర్థం చేసుకోగలమండి. ప్రభా, ఈ బిడ్డను నాకు ఇచ్చావయ్యా, కానీ ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ఈ బిడ్డను నీ చేతులకే, నా చేతుల్లో నుంచి వెళ్ళిపోయాడు, కానీ నీ చేతిలో పెడుతున్నానయ్యా అని ఆ తల్లి ఏం ప్రార్థన చేసిందో మనకు తెలియదు. కానీ ఆశ్చర్య రీతిగా దేవుడు చేసిన అద్భుత కార్యము, ఆ తల్లి చేతిలో నుండి కొడుకు ఎలా వెళ్ళిపోయాడో మళ్ళీ ఆ తల్లి చేతిలోకే దేవుడు పంపించేశాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఐఎమ్ ష్యూర్ ద మదర్ క్రైడ్, ద మదర్ వెప్ట్. ఎంతో ఏడ్చుంటుంది ఇంటికి వెళ్ళి. మిరియామును అక్కడ అప్పచెప్పి వెళ్ళిన తర్వాత, ప్రభువా నా కొడుకు నువ్వే. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, ఇక నా బాబు నా చేతుల్లో లేడు అనుకున్నప్పుడు మళ్ళీ చేతుల్లోకి పంపించేశాడండి. నువ్వు కూడా ఒకవేళ నీ పిల్లల పెంపకం విషయంలో నలిగిపోతా ఉన్నావేమో. మా పిల్లలు నా మాట వినట్లేదు, చేతులు దాటేశారు, దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, నేనేం చేయలేకపోతున్నాను తల్లిగా అని బాధపడతా ఉన్నావేమో. యోకెబెదు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ తల్లి చేతికి సురక్షితంగా దేవుడు తిరిగి మోషేని అప్పగించిన తర్వాత షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ ట్రైనింగ్ హర్ చైల్డ్. ఆమె పాలివ్వడమే కాదండి, పాలతో పాటు ఆత్మ సంబంధమైన పోషణ కూడా బిడ్డకి. వండర్ఫుల్ ఉమెన్, వండర్ఫుల్ మదర్, గొప్ప తల్లి. ఎందుకంటున్నానంటే ఆమె ఒక బానిసగా ఉందండి. షీ వాజ్ నాట్ అ ఫ్రీ ఉమెన్. ఇశ్రాయేలీలు, హెబ్రీలు ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో ఉన్నారు. పీతోము, రామసేస్ అనే 2 పట్టణాలు కట్టించాడు ఫరో రాజు. సో వీరికి ఆ మట్టి, ఇటుకలు అన్నీ వీళ్ళే సిద్ధపరచుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుండి పని చేయడము, శ్రమ పడడమే వారి. చూడండి, స్త్రీలంగా విమెన్గా మనము వీక్గానే ఉంటాం. మనం అంత ఫిజికల్గా పురుషులంత బలమైన పనులు కానీ బలంగా మనము చేయలేము. చాలా త్వరగా ఒక్కొక్కసారి బలహీన పడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఇప్పుడు ఈ తల్లి, నేను ఆల్రెడీ బానిసత్వంలో ఉన్నాను కాబట్టి నా కొడుకుని నేను దేవుని కొరకు నేను పెంచలేనని షీ డిడ్ నాట్ మేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాకే మనసు బాగాలేదు, మా పిల్లలకి ఏం చెప్తానులే దేవుడి గురించి, నాకే నీరసంగా ఉంది, నా పిల్లల్ని ఫ్యామిలీ ప్రేయర్లో ఏం కూర్చోబెడతానులే, నేనే నలిగిపోతున్నాను, ఇంకా నా పిల్లల విషయంలో ఏం కేర్ తీసుకోనులే అని కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము వెళ్ళే పరిస్థితులను బట్టి మన పిల్లల విషయంలో మనము తీసుకోవాల్సిన శ్రద్ధ, వారికి దైవికంగా ఇవ్వవలసిన టీచింగ్, ట్రైనింగ్ అంతా మనం పక్కన పెట్టేస్తాం. దానికి మనం ఏమంటామంటే, నా ఆరోగ్యం బాగాలేదండి, నేను డిప్రెషన్లో ఉన్నానండి, నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి, నాకు ఆ సమస్య అండి, నాకు ఆర్థిక సమస్య అండి, నా భర్త కోపిష్టోడండి, నాకు ఈ ప్రాబ్లం అండి, ఆ ప్రాబ్లం అండి, దట్స్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై చిల్డ్రన్. మనం చెప్పే సాకులు.
అవి సమస్యలు లేవు అని నేను అనడం లేదు, కానీ యొకోబెదు మనందరికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్తున్నా. ఎందుకంటే ఆమె బానిసగా ఉంది, ఆమె ఫరో యొక్క కఠినమైన కాడి క్రింద పని చేస్తానే ఉంది. షీ వాజ్ క్రష్డ్ ఆన్ వన్ సైడ్ బట్ షీ వాజ్ నర్చరింగ్ హర్ చైల్డ్ ఆన్ ది అదర్ సైడ్. ఆమె ఒక ప్రక్క నలుగుతా ఉంది కానీ తన కుమారుడిని మాత్రం దేవునిలో పెంచుతానే ఉంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఫరో కుమార్తె మోషే తల్లిని పిలిచి, అంటే మిరియాం అక్కడ తెలివిగా మాట్లాడి ఈ బిడ్డను పాలిచ్చి పెంచడానికి ఒక ఆమెను తీసుకొస్తానని సొంత తల్లిని తీసుకొని వెళ్తుంది కదా. ఇప్పుడు యోకోబెదు వెళ్ళిన తర్వాత ఫరో కుమార్తె ఒక మాట చెప్తుంది యోకోబెదుతో. ఆ మాట వెళ్ళిన తర్వాత ఫరో కుమార్తె ఒక మాట చెప్తుంది యోకోబెదుతో. ఆ మాట ఏంటంటే నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని. ఫరో కుమార్తె అంటుంది, నా కోసం పెంచితే నేను నీకు జీతము. విచిత్రంగా అనిపిస్తుందండి. తన సొంత బిడ్డకి తను పాలించుకున్నందుకు డబ్బులు వచ్చాయి, మనకెవరికి రాలేదు. వచ్చినాయా? మన పిల్లల్ని పెంచుతూ ఉన్నాం మనం చాలా కష్టపడి. తల్లి ఉద్యోగము జీతం లేని ఉద్యోగం, తల్లి ఉద్యోగము గౌరవం లేని ఉద్యోగం. ఎందుకంటే అందరు లైట్ తీసుకుంటారు అమ్మని ఇంట్లో కదా. అమ్మ అంటే విసుగుదల వచ్చినా చికాకు వచ్చినా మమ్మీని తిట్టేస్తారు పిల్లలు చాలా ఈజీగా. ఐ నో హౌ ఇట్ ఈస్ బికాస్ సమ్ టైమ్స్ ఐ డిడ్ ఇట్ టు మై మదర్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. ఎక్కువ కాదు కానీ ఎప్పుడైనా విసుగుదల వస్తే మా మమ్మీ మీద చూపించేదాన్ని. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడేవాడు, నీ తల్లితో ఎందుకు అట్లా మాట్లాడావు? వెంటనే ఆఫీస్కి వెళ్ళాక మమ్మీకి ఫోన్ చేసి, ఐఎమ్ సో సారీ మమ్మీ, ఈరోజు మార్నింగ్ టెన్షన్లో మీతో సరిగ్గా నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదు. ఐఎమ్ సో సారీ, ఐ విల్ నెవర్ డూ దట్ అగైన్. తల్లి అనగానే కొన్నిసార్లు మనం చాలా అలుసుగా తీసుకుంటూ ఉంటామండి మన జీవితంలో. కానీ దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, మోషే యొక్క తల్లే పాలిచ్చి పెంచినందుకు ఫరో కుమార్తె అన్నది, నేను నీకు జీతము. ఇంకొక మాట చెప్పమంటారా? ఫరో కుమార్తె నా కోసం పెంచితే నీకు జీతం ఇస్తాను అన్నట్లుగానే దేవుడు ఇక్కడున్న ప్రతి తల్లితో చెప్తున్నాడు, నీవు నీ బిడ్డలను నీ కోసం కాకుండా నా కోసం పెంచితే నా దగ్గర నీకు జీతం ఉంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. Our reward is with the Lord when we raise our kids for him. మన పిల్లలను ప్రభు కొరకు పెంచితే మన జీతము ఆయన వద్ద ఉంది. ఆయన ఇచ్చే ప్రతిఫలము ఆయన వద్ద ఖచ్చితంగా ఉంది. గాడ్ గేవ్ మోసెస్ టు జోకోబెడ్ ఫర్ అ రీజన్. దేవుడు మోషేను ఏదో, హీ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ చైల్డ్, ఒక సామాన్యమైన కుమారుడిగా ఇవ్వలేదండి యోకోబెదుకు. ఒక గొప్ప ప్రణాళికతో ఇచ్చాడు. ఇశ్రాయేలీలను నడిపించడానికి ఒక గొప్ప నాయకుని ఒక మాటలో సిద్ధపరచడానికి ఈ తల్లి చేతికి దేవుడు మోషేను అప్పగించాడు. ప్రియమైన తల్లి, నీ పిల్లలను నీ చేతిలో దేవుడు పెట్టాడంటే దేవుడు మన మీద చాలా నమ్మకం పెట్టుకొని మన చేతిలో పెట్టాడు, మర్చిపోదు. గాడ్ ట్రస్టెడ్ అస్ ఇనఫ్ టు గివ్ అస్ చిల్డ్రన్. చాలా నమ్మి నీ చేతిలో నా చేతిలో పెట్టాడు. ఒక్క బిడ్డ అయినా, ఇద్దరు బిడ్డలైనా, ముగ్గురు బిడ్డలైనా. అండ్ ఐ ఆల్సో వాంట్ టు షేర్ సంథింగ్ ఫర్ ద మదర్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ చిల్డ్రన్. ఒకవేళ వివాహం అయి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న తల్లులు ఇక్కడ ఉన్నట్లయితే, డు నాట్ బి డిస్కరేజ్డ్. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు మీ గర్భాన్ని కూడా తెరుస్తాడు. వచ్చే సంవత్సరం ఈ సమయానికి మీరు కూడా బిడ్డలను ఎత్తుకొని ప్రభువుని స్తుతిస్తారు. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవుడు మనకు బిడ్డలను అప్పగించాడంటే ఆయన నమ్మి మనకు ఆ గొప్ప బాధ్యత అప్పగించాడు. పేరెంటింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. మాతృత్వము, మదర్హుడ్ అనేది గొప్ప ఆశీర్వాదం. చూడండి, ఒక స్త్రీకి గొప్ప ఆనందం ఎప్పుడు వస్తుందంటే, పిల్లవాడు పాప మమ్మీ అంటారు చూడండి, హృదయం అంతా ఎన్ని నొప్పులు పడినా ఆ బిడ్డ మొహం చూపించగానే మొత్తం నొప్పులన్నీ ఎక్కడికి పోతాయో తెలియదండి, డిసపియర్ అయిపోతాయి. ఎందుకంటే నేను ఒక తల్లిని అయ్యాను అని ఒక గొప్ప మాతృత్వము ఒక ఆశీర్వాదమే కాదు, ఒక గొప్ప బాధ్యత కూడా. ఇక్కడున్న తల్లులైన ఎవరూ మర్చిపోవడానికి వీల్లేదు. కానీ ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత పరిస్థితులను బట్టి మాతృత్వము గొప్ప సవాల్ అయిపోయిందండి. పేరెంటింగ్ హ్యాస్ బికమ్ అ గ్రేట్ ఛాలెంజ్ ఇన్ దీస్ డేస్. మా కాలంలో మమ్మల్ని పెంచడం సులువేమో,
కానీ ఇప్పుడు నేను ఒక తల్లినయ్యాక నేను చెప్పగలను, ఇప్పుడు ప్రస్తుత సమాజము, పరిస్థితులు, లోకంలో ఉన్న పాపము ఎక్కడ పడితే అక్కడ చెడుగు, అపవిత్రత విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు కమింగ్ జనరేషన్ జెన్ జీ అంటారు కదా, ఇప్పుడు జనరేషన్ని జెన్ జీ అంటారు, వాళ్ళని పెంచడం ఇంకా పెద్ద సవాల్. కానీ ఒక మాట చెప్తాను, బిడ్డల్ని ఇచ్చిన దేవుడు వారిని పెంచడానికి కూడా ఆయన మీద ఆధారపడే తల్లులకు తప్పకుండా తన కృపను ఇస్తాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మోషే యొక్క తల్లిని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే, షీ వాస్ క్రష్డ్ ఆన్ వన్ సైడ్. ఒకవైపు ఫరో రాజు యొక్క భయము, ఒకవైపు తను చేస్తున్న వెట్టి చాకిరి, ఒకవైపు నేనే బానిసత్వంలో ఉన్నానే, నేనే సఫర్ అవుతున్నానే, నేనే స్ట్రగుల్ అవుతున్నానే అనే బాధ ఒకవైపు అయితే, ఇంకొక వైపు అమ్మో దేవుడు నాకు నమ్మి బిడ్డలను అప్పగించాడు. ఈ మోషే అనే కుమారుడిని ఐ థాట్ ఐ లాస్ట్ మై సన్ బట్ ఐ గాట్ హిమ్ బ్యాక్. ఈ బిడ్డను దేవుని ప్రణాళిక ఈ బిడ్డలో నెరవేరడానికి నేనేం చేయాలో అదంతా నేను చేస్తాను. ఐ విల్ డూ ఆల్ దట్ ఇట్ టేక్స్ టు బ్రింగ్ అప్ మై చైల్డ్ ఫర్ గాడ్. ఇక్కడున్న తల్లులు ఆ తీర్మానం తీసుకోగలిగితే మన బిడ్డలు తప్పిపోరండి, మన బిడ్డలు లోకంలో కలిసిపోరు, మన బిడ్డలు చెడిపోరు, మన పిల్లల గురించి ఒకరోజు ఏడ్చే పరిస్థితి దేవుడు రానివ్వడు. ఎప్పుడంటే నా బిడ్డలు దేవునిలో పెరగడానికి, నా బిడ్డలు దేవుని చేతిలో ఉండడానికి నేనేం చేయాలో ఒక తల్లిగా నేనంతా చేస్తానని నీవు కూడా యోకోబెదు తల్లి వలె సమర్పించుకోగలిగితే. యోకోబెదు తల్లి చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే, దేవుడు తన కుమారుడిని మళ్ళీ తీసుకొచ్చి తన చేతుల్లో పెట్టిన తర్వాత ఆమె ఒక గొప్ప నాయకుడిని సిద్ధపరిచిందండి. హీ వాజ్ అ గ్రేట్ లీడర్ ఇన్ ద మేకింగ్. చిన్న బిడ్డను చూస్తే మనం ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయలేం కదా, మన బిడ్డలు ఏమవుతారు, ఎంతటి వారు అవుతారు చిన్నప్పుడు మనం అసెస్. అఫ్ కోర్స్ ప్రతి తల్లి తండ్రి పిల్లలు గొప్పవారు అవ్వాలని కోరుకుంటారు, కానీ వాళ్ళు అయ్యే వరకు మనకు తెలియదు వాళ్ళు ఏమి. నేను డాక్టర్ అవుదాం అనుకున్నా, నేను అసలు ఎంపీసీఏ చదవలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను, ఇప్పుడు దేవుని సువార్త పనిలో ఉన్నాను. అయితే ఎన్నో అనుకోవచ్చు, కానీ అయిన తర్వాత ఓహో దేవుడు ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడా నా బిడ్డ పట్ల అని తర్వాత అర్థమవుతుంది. అయితే మన బాధ్యత ఏంటంటే, మోషే యొక్క తల్లి యోకోబెదు చేతికి మోషే తిరిగి దేవుడు అప్పగించిన తరువాత ఆ బిడ్డకు ఉగ్గు పాలతో పాటు దేవుని మాటలను కూడా ఆమె బోధిస్తూ, బాబు నువ్వు మళ్ళీ అంతఃపురానికి వెళ్ళిపోతావు నాయన, యూ విల్ హ్యావ్ ఆల్ ద లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్ ఆఫ్ ఈజిప్ట్ బట్ డు నాట్ థింక్ దట్ ఇట్స్ యువర్ పర్మనెంట్ ప్లేస్. యూ డు నాట్ బిలాంగ్ టు ద ప్యాలెస్. నిన్ను దేవుడు తన కృపను బట్టి ఫరో కుమార్తె అడాప్ట్ చేసుకునేలా చేసింది, కానీ యూ డోంట్ బిలాంగ్ దేర్. అది నీ సొంత స్థలమో కాదు, ఈ సుఖానుభవాలు అనుభవించడానికి కాదురా నువ్వు పుట్టింది. నువ్వు ఒక హెబ్రీడవు, మనము జీవం కలిగిన దేవుని ఆరాధించేవారము. నీవు దేవుని ప్రజలకు ఏం చేయాలో అది చేయాలి. ఆ తల్లి ఏం చెప్పిందో తెలియదండి, ఎంత అద్భుతంగా తన కుమారుణ్ణి మలచిందో తెలియదు, కానీ ఇశ్రాయేలీలను బానిసత్వంలోండి బయటకు తీసుకొచ్చే గొప్ప నాయకుని ఆ తల్లి ప్రపంచానికి అందించింది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. షీ గేవ్ అ గ్రేట్ లీడర్, షీ ప్రిపేర్డ్ అ గ్రేట్ లీడర్. గొప్ప నాయకుని సిద్ధపరిచింది. షీ నెవర్ మేడ్ ఎక్స్క్యూజెస్. నాకు అది బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, నేనే డిప్రెషన్లో ఉన్నాను, నాకు ఆ సమస్య వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, నా భర్త నన్ను పట్టించుకోవట్లా. మనకి ఇవే సమస్యలు. మన సమస్యలన్నీ భూతద్దంలో పెట్టుకొని చూసుకొని మన బాధ్యతలు చాలాసార్లు మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటామండి. దట్ ఈస్ ఆ ప్రాబ్లం. నీకు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, డు నాట్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్, లుక్ ఎట్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. దేవా నీ చిత్తం ఏంటి, నీ సంకల్పం ఏంటి, అది నెరవేర్చడానికి నాకు సహాయం చేయి ప్రభా. లార్డ్ హెల్ప్ మీ టు బి ఫోకస్డ్ ఆన్ యువర్ ప్లాన్ రాదర్ దాన్ ఆన్ మై పెయిన్. కొన్నిసార్లు మన పెయిన్ మనం చూసుకుంటాం, మన పెయిన్ మనం చూసుకుంటే ఏమీ చేయలేం దేవుని కొరకు. Only when you focus on God's plan for your life, you will be able to press on, move on. నువ్వు ముందుకు వెళ్ళగలవు, ఆశీర్వాదకరంగా ఉండగలవు. మొట్టమొదటి తల్లి కొనియాడదగిన తల్లి. ఎందుకంటే మొట్టమొదటి అంశము ఆమె గొప్ప నాయకుడిని ప్రపంచానికి అందించింది. రెండవదిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సంఖ్యాకాండము నంబర్స్ చాప్టర్ 12 verse 7. ఎవరైనా తీస్తే చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇది దేవుడు మోషేను గురించి ఇచ్చిన సర్టిఫికేట్ అండి. హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ఆఫ్ మై హౌస్.
నమ్మకత్వం అనేది గ్రేట్ క్వాలిటీ, గొప్ప అంశము, గొప్ప పరిస్థితి అండి. నమ్మకత్వం అనేది ఈజీ కాదు. ఫెయిత్ఫుల్నెస్ ఇస్ అ బిగ్ థింగ్. అయితే దేవుడు మోషేని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా ఇల్లంతటిలో, ఇంకో మాట కూడా చెప్తా, తల్లిదండ్రులు అపనమ్మకస్తులుగా ఉంటే పిల్లలు నమ్మకస్తులుగా తయారవ్వరండి. తల్లి కోపిష్టిగా ఉండి పిల్లల్ని శాంతమ్మలా ఉండమంటే ఉంటుందా? అమ్మ నిన్ను చూసే నేను ఫాలో అయిపోతానంటది, అంతే కదండి. చిల్డ్రన్ ఇమిటేట్ దేర్ పేరెంట్స్. పిల్లలను, తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు నమ్మకంగా దేవుని వెంబడించారు. అమ్రాము, యోకెబెదులు. కుమారుడు కూడా అదే బాటలో వెళ్ళాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు ఇంకొక సాక్ష్యాన్ని కూడా మోషే గురించి తెలియజేశారు. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటది? మిక్కిలి సాత్వికుడు. ఇంగ్లీష్లో ఉంటుంది, హీ వాజ్ ద హంబుల్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. తగ్గించుకోవడంలో ఉన్నతుడంట, మిక్కిలి సాత్వికుడంట, మిక్కిలి సాత్వికుడు. తల్లిదండ్రుల్లో సాత్వికం లేకుండా పిల్లలకు వస్తుందా అండి? ఐఎమ్ ష్యూర్ అమ్రామ్ అండ్ జోకెబెడ్ వర్ ఆల్సో వెరీ హంబుల్ పీపుల్. వారు కూడా చాలా దీన మనస్సు కలిగిన వారు అయి ఉంటారు. తన కుమారుడు కూడా దీనత్వాన్ని నేర్చుకున్నాడు, దేవుని చేతిలో ఒదిగిపోయాడు. సాత్వికుడు అని, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే పేరు సంపాదించుకున్నాడు. కనుక మొట్టమొదటి తల్లి, కొనియాడబడిన తల్లి సుజానా వెస్లీ అనే తల్లి. ఇంగ్లాండ్ దేశంలో 19 మంది పిల్లలను కన్నారండి సుజానా వెస్లీ అనే తల్లి. మీరు వెళ్ళి ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. ఆమె 19 మంది పిల్లలలో 2 కుమారులను దేవుడు బలంగా వాడుకున్నారు ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి, జాన్ వెస్లీ అండ్ చార్ల్స్ వెస్లీ. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిలించాడు. మెథడిస్ట్ చర్చ్ను స్థాపించింది ఆయనే. ఆ తర్వాత ఆయన తమ్ముడైన చార్ల్స్ వెస్లీ తన జీవిత కాలంలో హీ హ్యాస్ రిటన్ థౌజండ్స్ ఆఫ్ హిమ్స్, కొన్ని వేల పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు ఇప్పటికీ అనేక సంఘాల్లో పాడుకుంటూ ఉంటారు. అయితే ఆ తల్లి 19 మంది పిల్లలకు తల్లి ప్రతిరోజు ప్రార్థనకి ఎంతసేపు వెచ్చించేదంట తెలుసా అండి? 2 solid hours every day for prayer. ఎంత కష్టం చూడండి. 2 పిల్లలు ఉంటే మనకి 2 నిమిషాలు ప్రార్థన చేయడం కష్టమైపోతూ ఉంటుంది కదా. మమ్మీ మమ్మీ అటొకళ్ళు ఇటొకళ్ళు లాగుతూ ఉంటారు, ఏదో పనులు గుర్తొస్తూ ఉంటాయి. ఫోన్లో ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు, ఎవరో వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. తల్లులుగా వి మల్టీ టాస్క్ అలాట్, చాలా పనులు ఒకేసారి మనం మేనేజ్ చేసుకుంటా. Imagine having 19 children and spending 2 hours in prayer every day. సూపర్ ఉమెన్ అనుకుంటా నేనైతే ఆమెను ఒక సూపర్ ఉమెన్గా దేవుడు ఆమెకు అంత సామర్థ్యము. అండ్ మోర్ దెన్ దట్ షీ హ్యాడ్ దట్ ప్యాషన్. నీకు ఆశ ఉంటే నువ్వు ఎలా అయినా సమయం తీసుకుంటావు ప్రార్థనకి. ఆమె ప్రతిరోజు 2 hours ప్రేయర్లో 1 hour తన పిల్లల కోసమే ప్రార్థన చేసేదంటండి. ప్రతిరోజు 1 hour ఓన్లీ ప్రేయింగ్ ఫర్ హర్ చిల్డ్రన్. ఇంకొక గంట తన కొరకు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంతో తన్ను తాను నింపుకొనేదంట. అందుకే ఆమె పిల్లలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే దైవజనులుగా, వాట్ ఎక్స్క్యూజ్ డు వీ హ్యావ్ విమెన్? ప్రభావితం చేసే దైవజనులుగా, వాట్ ఎక్స్క్యూజ్ డు వీ హ్యావ్ విమెన్? నాకు 3 ఉన్నారండి. సుజానా వెస్లీ కన్నా చాలా తక్కువే నేను చెప్పాలంటే. మీకు 2 ఉన్నారేమో, 1 ఉన్నారేమో. దేవునిలో మన పిల్లలను పెంచడానికి మనం ఏ సాకులు కూడా వెతకడానికి వీలు. నీకు ఆశ ఉంటే యోకెబెదు వలె ఒక ఆశీర్వాదకరమైన తల్లిగా, కొనియాడబడే తల్లిగా నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు నిశ్చయంగా తీర్చిదిద్దుతాడు. ఐఎమ్ కమింగ్ టు ద సెకండ్ వుమన్. 2వ స్త్రీ వద్దకు నేను వస్తున్నాను. చూడండి, ఈమె ఎవరంటే యేసయ్యచే కొనియాడబడిన స్త్రీ. యేసయ్యే ఈ లోకంలో జీవించిన కాలంలో ఆమెను అప్రిషియేట్ చేశారు, ఆమెను పొగిడారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 26 ఫ్రమ్ వర్స్ 6. 26వ అధ్యాయము 6వ వచనం నుండి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ
మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టము ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిది. యేసుక్రీస్తు ప్రభు సీమోన్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. షీ బ్రాట్ సంథింగ్ సో ప్రెషస్ టు జీసస్. చాలా విలువైనది యేసే వద్దకు. మనం కూడా చాలా విలువైనవి ఉంటాయి, అవన్నీ దాచేస్తూ ఉంటాం. తల్లులకు ఒక క్వాలిటీ ఉంటుంది కదండి, దాచేస్తూ ఉంటాం. ఫ్యూచర్కి పనికొస్తుందండి, మా పిల్లలకి ఉపయోగపడుతుందండి. భర్త 20,000 10,000 ఇస్తారనుకోండి ఇల్లు నడపడానికి, కొంత వాడి అంతా ఏం చేస్తూ ఉంటారండి, సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అది జాగ్రత్తగా దాచేస్తా, విలువైనవి దాచుకుంటూ ఉంటాం. నిజానికి ఆ కాలంలో ఇన్ ద బిబ్లికల్ టైమ్స్ ప్రజలు ధనాన్ని ఏ రూపంలో దాచుకునేవారంటే విలువైన అత్తరును కొని ఆ రూపంలో దాచుకునేవారంట ధనాన్ని. సో ఆమె ఎంతో కష్టపడి ఆ ధనాన్ని కూర్చుకొని ఆ విలువైన అత్తరును కొనుక్కొని ఇప్పుడు ఆ అత్తరును తీసుకొని వచ్చి లుక్ ఎట్ హర్, అందరూ చూసేటట్లుగా విలువైన అత్తరును ఆమె యేసయ్య తల మీద పోసింది. అంటే ఆమె యేసయ్యను అభిషేకించింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. షీ వాస్ ఆనరింగ్ జీసస్. యేసయ్యను మొట్టమొదటిగా ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలండి, రెండవదిగా ఆమె సమర్పణను మెచ్చుకోవాలి. ఎంతో విలువైన అత్తరును తీసుకొచ్చి యేసయ్య యొక్క తల మీద. మూడవదిగా మనం చూసినట్లయితే ఆమెలో ఉన్న ద రెవల్యూషన్ షీ గాట్ ఫ్రమ్ గాడ్. యేసు క్రీస్తు అనే మాటకి అభిషిక్తుడు అని అర్థము. ద వర్డ్ క్రైస్ట్ మీన్స్ ద అనాయింటెడ్ వన్. చాలామంది యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయనే మెస్సియా, ఆయనే అభిషిక్తుడు అని తెలుసుకోలేకపోయారు. They saw Jesus, but they did not get the revelation that he was the Messiah. కానీ ఈ స్త్రీ యేసు ప్రభు అభిషిక్తుడని గుర్తించి ఆయనను అత్తరు బుడ్డిలో విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయనను అభిషేకిస్తే ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, ఇంత విలువైన అత్తరును ఈ నష్టం ఎందుకంట. చూడండి 8వ వచనం, శిష్యులు చూచి కోపపడి ఈ నష్టము ఎందుకు అనగానే యేసయ్య అన్న మాట ఏంటో చూడండి. యేసయ్య చెప్పిన మాట 12వ వచనం, ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. షీ డిడ్ ఇట్, షీస్ ప్రిపేరింగ్ మై బాడీ ఫర్ మై డెత్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత రిచ్ మ్యాన్ నేమ్ జోసెఫ్ ఆఫ్ అరిమతియా యోసేప్ అనే వ్యక్తి పిలాతు వద్దకు వెళ్ళి యేసయ్య దేహాన్ని తీసుకొని ఆ దేహానికి సుగంధ ద్రవ్యములు, పర్ఫ్యూమ్స్ అవన్నీ పూసి యేసు ప్రభు యొక్క దేహాన్ని వారు సమాధి చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం కదా. అయితే ఈ స్త్రీ యేసయ్య బ్రతికున్నప్పుడే ఆయనను అభిషేకించిన స్త్రీగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసయ్య ఆమెను అభినందించిన విషయం ఏంటంటే 13th verse చూడండి, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా. షీ విల్ బి రిమెంబర్డ్ అండ్ షీ విల్ బి అడ్మైర్డ్. యేసయ్య స్త్రీలను కూడా మెచ్చుకున్నారు. నీ భర్త మెచ్చుకోపోయినా బాధపడక, యేసయ్య మెచ్చుకుంటాడు ఆయనకి ఇష్టంగా బ్రతికితే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఐ నో అ వుమన్, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. చాలా అందమైన ఒక సహోదరి నాకు తెలుసు. ఆమెను నేను అడిగాను, అక్క బావగారు ఎప్పుడైనా మిమ్మల్ని అందంగా ఉన్నారని ఎప్పుడైనా అప్రిషియేట్ చేస్తారంటే ఆ ఒక్కటి మాత్రం చెప్పరమ్మా అన్నారు. ఏంటి ఆ ఒక్క మాట మాత్రం? భార్యకి చూడండి, ఎవరెన్నన్నా భర్త అంటే వచ్చే ఆనందము, కానీ ఆయన ఎందుకో ఎప్పుడు కొన్నిసార్లు ఎంతో కష్టపడి మెప్పు కొరకు ఎదురు చూస్తాం. ఎందుకంటే ఒక్క అప్రిసియేషన్ వస్తే కష్టమంతా మర్చిపోతాం, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయరు. కొన్నిసార్లు మనల్ని వాళ్ళే పొడుస్తూ ఉంటారు. చేసిన వాటన్నిటిలో తప్పులేదికి, ఇదేంటి కూరేంటి ఇలా చేసావు, అదేంటి అలా పెట్టావు, ఇదేంటి ఇలా ఉంది అని కొన్నిసార్లు మళ్ళీ విమర్శిస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ప్రియమైన స్త్రీ గుర్తుపెట్టుకో, నువ్వు ప్రభు కొరకు జీవించే నీ జీవితానికి, ప్రభు కొరకు చేసే ప్రతి కార్యానికి ఆయన యొక్క ప్రశంస, ఆయన యొక్క మెప్పు నువ్వు పొందుకుంటావు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇట్స్ బీన్ 12 years.
సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు దైవజనులు జాన్ వెస్లీ గారు మా సిటీకి రావడము, ఒక ఫ్యామిలీ ద్వారా మరి దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపణను బట్టి వారు మా తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత దైవజనికి నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ, మా తల్లిదండ్రులకు దేవుడిచ్చిన నడిపింపును బట్టి మా వివాహం జరిగినప్పుడు ఐ రిజైన్ మై జాబ్ అండ్ కేమ్ టు రాజమండ్రి. జాబ్ రిజైన్ చేసి వచ్చేటప్పుడు చాలామంది అన్నారు, అందరు పెళ్ళయి అమెరికా వెళ్తారు, బ్లెస్సీ నువ్వు పెళ్ళయి ఇండియా వెళ్తున్నావు, అది కూడా రాజమండ్రియా, నీకేమన్నా పిచ్చా అని అడిగారు. నేను ఒకటే అనుకున్నా, వీళ్ళకి దేవుని విలువ, దేవుని సేవ విలువ తెలియదు కాబట్టి వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్. నా రాజు పని చేయడానికి ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ బిగ్ సాక్రిఫైస్. ఆ రోజుల్లో నేను నెలకి కొన్ని లక్షల రూపాయలు 2012వ సంవత్సరంలో సంపాదించేదాన్ని, దేవుని కొరకు వదిలేసి వచ్చాను. కానీ ఈ 12 సంవత్సరాలలో దేవుని కొరకు ఏమి ఆశించకుండా సేవ చేస్తున్నా మా మీద రాళ్ళేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. చాలామంది వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా, తెలిసింది తక్కువ, తెలియంది ఎక్కువ, అసూయ పరులు అనుకోండి. ఐ డు నాట్ నో వై. ఏసైనే ద్వేషించేవారు ఉన్నారు మనల్ని ఎంతగానో. ఆఫ్టర్ ఆల్ ద్వేషిస్తూ ఉంటే ఒక్కొక్కసారి బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకుంటాను, అదేంటంటే బలా నమ్మకమైన మంచి దాసురాలని నా దేవుడు నన్ను ఒకరోజు అంటే చాలు, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ టు మీ. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని ముందు ఒక రోజు ఈ జీవిత ప్రయాణం ముగించుకున్న తర్వాత వి ఆల్ ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ కదండి, దేవుని ముందు నిలబడతాం. ఆ రోజు ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే చాలు, ఇంకేమి మనుషులు మెచ్చుకున్నా పర్లేదు, మనుషులు తిట్టినా పర్లేదు, మనుషులు అపార్థం చేసుకున్నా పర్వాలేదు. నథింగ్ మ్యాటర్స్ ఎక్సెప్ట్ వాట్ గాడ్ సేస్ అబౌట్ యూ. నిన్ను గురించి దేవుడు ఏం చెప్తాడో అది ముఖ్యం, కానీ మనుషులు ఏమంటారో అది ముఖ్యము కాదు. ఈమెను గురించి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఏమనంటే, ఈమె సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె ప్రశంసించబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. షూర్లీ ఐ టెల్ యూ, షీ విల్ బి రిమెంబర్డ్, షీ విల్ బి అడ్మైర్డ్. ఏం చేసింది గొప్ప కార్యం? నా కొరకు ఒక గొప్ప కార్యము, సమర్పణపూర్వకంగా, సాక్రిఫిషియల్గా నా కొరకు ఈమె కార్యం చేసింది. ఐవ్ సీన్ హర్ హార్ట్, ఐవ్ సీన్ హర్ లవ్ ఫర్ మీ, ఐవ్ సీన్ హర్ సాక్రిఫిషియల్ గివింగ్. ప్రియమైన సహోదరి, నీ మనసుని ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు. ఒకవేళ కొన్నిసార్లు భర్తే నువ్వు ఏ మాట మాట్లాడినా తప్పు పడుతూ ఉండొచ్చు, నువ్వు మంచిగా ఏమన్నా చెప్పినా నిన్ను చెడ్డుగా చిత్రీకరిస్తూ ఉండొచ్చు. ఒక మాట గుర్తుపెట్టుకో, నీ హృదయం ఏంటో పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగింది. హీ అండర్స్టాండ్స్ యువర్ హార్ట్, హీ అండర్స్టాండ్స్ యువర్ లవ్ ఫర్ హిమ్. నీ హృదయంలో ఉన్న ప్రేమ దేవుడు అర్థం చేసుకుంటాడు. నీవు ఆయన కొరకు త్యాగపూర్వకంగా ఏం చేస్తావో యేసయ్య చూస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. బీద విధవరాలు 2 కాసులు తీసుకొని కానుక పెట్టె దగ్గరకు వచ్చిందండి. యేసయ్య ఆమెను కొనియాడారు. ఆమె ఇచ్చిన కానుక లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కాదు, కానీ అంత దీన స్థితిలో షీ గేవ్ ఎవ్రీథింగ్ దట్ వాస్ లెఫ్ట్. ఇంకా ఆమె దగ్గర ఉన్నదే అది మొత్తం ఇచ్చేస్తే యేసే అన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ ఇచ్చేసింది అన్నాడు. చెప్పాల్సిన అవసరం ఏంటి? చెప్పాడు. ఎందుకు తెలుసా? అందరూ నేర్చుకోవాలి. ఆమె త్యాగపూర్వకమైన కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కొనియాడారు. డియర్ ఉమెన్, గాడ్ ఇస్ లుకింగ్ ఎట్ యువర్ సాక్రిఫైసెస్. నువ్వు చేస్తున్న త్యాగాల్ని దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబం కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావే, నువ్వు కొనుక్కోకుండా, నువ్వు తినకుండా దేవుని కార్యాల కొరకు నువ్వు ఇస్తూ ఉన్నావే, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావే నీ కుటుంబం యొక్క క్షేమం కొరకు. ఎవ్వరు చూడకపోవచ్చు అది, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు గుర్తిస్తున్నాడు. ఆయన కొరకు నువ్వు చేసే ప్రతి కార్యానికి ఆయన నీకు ప్రతిఫలము, బహుమానం ఇచ్చే దేవుడు. 3వ అంశం చెప్పి నేను ముగిస్తాను, నా సమయం అయిపోతా ఉంది. మొట్టమొదటి అంశము, కొనియాడదగిన తల్లి, ద మదర్ హూ ఇస్ అడ్మైర్డ్, యొక్కబెదు. రెండవదిగా యేసయ్య కొనియాడిన స్త్రీ, మిక్కిలి విలువైన అత్తరును తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసి అభిషేకించిన స్త్రీ. The third one is కొనియాడబడిన కుమార్తె, a daughter who is admired. కొనియాడబడిన కుమార్తె. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, జడ్జెస్ చాప్టర్ 11. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబం మనకు కనబడతా ఉంది. ఒక తండ్రి కనబడుతున్నాడు. మొదటి అంశం, మొదటి వచనం, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. యెఫ్తా అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు న్యాయాధిపతిగా ఏర్పరచుకున్నాడండి. హీ వాజ్ అ జడ్జ్ ఫర్ గాడ్స్ పీపుల్.
చాలా ఉన్నతమైన స్థానంలో, బాధ్యతాయుతమైన స్థానంలో దేవుడు యెఫ్తాను పెట్టాడు. ఆ యెఫ్తాకు ఒకే ఒక కుమార్తె, వన్ అండ్ ఓన్లీ చైల్డ్, ఆ డాటర్. తండ్రులకి కూతుర్లు అంటే చాలా ప్రేమ. ఒకటే ఒక కూతురు అనుకోండి, ఇంక చెప్పక్కర్లేదు కదా, కాలు కింద పెట్టనివ్వరు వాళ్ళని. కొంతమంది చెప్తా ఉంటారు కదా, మా అమ్మాయి 1 year వచ్చేదాకా కిందే పెట్టలేదండి, అలా చేతుల్లో తిప్పేసి ఉయ్యాల్లో మంచాల్లో. అమ్మో, వాళ్ళకి మామూలుగా ఉండదు కదా వాళ్ళని చూసుకునే ప్రేమ. యెఫ్తా అనే న్యాయాధిపతికి ఒకే ఒక్క కుమార్తె, కానీ దేవుడు యెఫ్తాను ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఇశ్రాయేలును పరిపాలించే న్యాయాధిపతిగా దేవుడు ఏర్పరిచిన తర్వాత, యెఫ్తా అమ్మోనీయులు అనే శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్ళే సందర్భం వస్తుంది. అమ్మోనైట్స్ ఆర్ స్ట్రాంగ్ ఎనిమీస్, శక్తివంతమైన శత్రువులు అమ్మోనీయులు. ఇప్పుడు అమ్మోనీయులతో పోరాడడానికి యెఫ్తా వెళ్ళే ముందు హీ మేడ్ అ వావ్ టు ద లార్డ్, దేవునితో ఒక మాట ఇచ్చేశాడండి, ఒక ఒడంబడిక చేసుకున్నాడు. మనం కూడా చేస్తూ ఉంటాం కదా, పలానా కార్యం జరిగితే ప్రభువా నేను ఇది చేస్తాను అని దేవునితో కొన్నిసార్లు మనం ఒక మాట ఇస్తాము, ఒడంబడిక. యెఫ్తా చేసిన ఒడంబడిక చూడండి దేవునితో. 30వ వచనం, జడ్జెస్ చాప్టర్ 11:30. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాని. కొన్నిసార్లు సమస్య పెద్దదైతే పెద్ద ప్రతిష్ఠ చేసేసుకుంటాం కదా. పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, ఈ సమస్య నుండి గట్టెక్కిస్తే నాయన నేను పలానాది ఇచ్చేస్తా, పలానాది చేసేస్తా అని పెద్ద పెద్ద త్యాగాలు, పెద్ద పెద్ద వాగ్దానాలు దేవునికి ఇచ్చేస్తూ ఉంటాం. యెఫ్తా కూడా అమ్మోనీయులపై యుద్ధం చేయడానికి వెళ్ళే ముందు దేవునికి ఒక మాట ఇచ్చాడు, దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అదేంటంటే, ఒకవేళ అమ్మోనీయులపై నాకు జయమిచ్చి నేను తిరిగి వచ్చేటప్పుడు, నువ్వు నాకు జయం ఇస్తే, నేను ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఫస్ట్ ఎవరు ఎదురుపడతారో వారిని నీకు నేను అర్పించేస్తాను. ఐ విల్ ఆఫర్ దెమ్ టు యూ. అది యెఫ్తా దేవునితో చేసిన వాగ్దానం. సరే, యెఫ్తా వెళ్ళాడు యుద్ధానికి. దేవుడు యెఫ్తాకు జయము ఇచ్చాడు. విజయోత్సవముతో, విత్ జాయ్, చాలా సంతోషంగా యెఫ్తా తిరిగి వస్తూ ఉన్నాడండి. యెఫ్తా తిరిగి వస్తూ ఉంటే యెఫ్తా అనుకుంటా ఉండుంటాడు, మా అమ్మాయి మాత్రం ఎదురు. ఎందుకంటే దేవుడికి వాగ్దానం చేశాను కదా, ఏ కుక్కో, ఏ నక్కో, ఏ గొర్రో, ఏ పనివాడో, ఎవరో ఎదురొస్తే బాగుండు, మా అమ్మాయి మాత్రం రాకూడదు. బికాస్ షీ ఈస్ ది యాపిల్ ఆఫ్ మై ఐ, యాపిల్ ఆఫ్ మై ఐ. నాకు నా ప్రాణం అంతా మా అమ్మాయిలోనే, మా అమ్మాయి మాత్రం రాకూడదు అనుకుంటానే వచ్చుంటాడు. కానీ అనుకున్నట్లుగానే అమ్మాయి ఎదురొచ్చిందండి. చూడండి ఆ మాట, 34వ వచనం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. షీ వాస్ ద ఓన్లీ చైల్డ్. 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయా. ఏది జరగద్దు అనుకున్నాడు అదే జరిగింది. కుమార్తె ఎదురొచ్చింది, యుద్ధంలో విజయం పొందానన్న ఆనందం ఆవిరైపోయింది, బట్టలు చింపేసుకున్నాడు. ఇప్పుడు నా కుమార్తెను దేవునికి అర్పించాలనే బాధ ఎక్కువైపోయిందండి తండ్రిగా. కానీ ఈ తండ్రి ఎంత గొప్ప తండ్రి అంటే, ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రులుగా మనం మాదిరికరంగా ఉంటే మన బిడ్డలు మన అడుగుజాడల్లోనే నడుస్తారని. యెఫ్తా అంటున్నాడు, దేవునితో మాట ఇచ్చానమ్మా, ఆ మాట నేను వెనక్కి, మాట కూడా వెనక్కి తీసేసుకోవచ్చు కావాలంటే. దేవా క్షమించిన ఆయన, ఏదో తొందరపాటులో మాట ఇచ్చాను కానీ మా అమ్మాయి వస్తుంది అనుకోలేదు, మా అమ్మాయి వచ్చింది కాబట్టి ఐఎమ్ టేకింగ్ మై వర్డ్ బ్యాక్, పార్డన్ మీ లార్డ్ అనలేదు యెఫ్తా. దేవునికి ఇచ్చేసానమ్మా మాట, నేను వెనక్కి. సమర్పణ కలిగిన తండ్రి అయితే కూతురు ఇంకా గొప్పదండి. చూడండి ఆ కూతురు తండ్రితో చెప్తున్న మాట, 36వ వచనం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వాట్ అ గ్రేట్ డాటర్, గొప్ప కుమార్తె అంటుంది, దేవునికి మాట ఇచ్చావా నాన్న,
మాట మాత్రం నువ్వు వెనక్కి. ఆమెలో మనకేం కనబడుతుందంటే మొట్టమొదటిగా దేవుని యందలి భయభక్తులు కలిగిన యవ్వన కుమార్తె, రెండవదిగా దేవుని మాటకు విధేయత చూపించే కుమార్తె, మూడవదిగా తండ్రి మాటకు విధేయత చూపించే ఆ యెఫ్తా కుమార్తె విధేయతనే ఒక ఆభరణంగా ధరించేసుకుందండి. అందుకంటుంది, నాన్న దేవునికి మాట ఇచ్చావా? ఐ హ్యావ్ సో మెనీ ప్లాన్స్ అనట్లా. ఈ రోజుల్లో ఆడపిల్లలు చూడండి, మీకోసం ఇది ప్లాన్ చేసామమ్మా అని. మీ ప్లాన్లు ఏంటమ్మా? నా ప్లాన్లు నాకు చాలా. నేను అక్కడ చదవాలి, నేను ఇక్కడ ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ అబ్బాయిని పెళ్ళి. ఎవరి ప్లానింగ్లు వాళ్ళకు ఉంటున్నాయండి. ఈ రోజుల్లో మామూలుగా ఉండట్లేదు పిల్లలు కదా. రాను రాను తరాలు ఎలా తయారైపోతున్నాయంటే, మీ మాటలు మీ ఇష్టం మీకే పెట్టుకోండి, మా ఇష్టం మాకు వదిలేండి అంటున్నారు. కానీ సమూయేలు కూడా అంతే. తల్లి చేసుకున్న సమర్పణకు సమూయేలు లోబడి షిలోహులో దేవుని మందిరంలో ఏలి వద్ద పరిచర్య చేయడానికి వచ్చాడు. తల్లి మాటకు తను చూపించిన విధేయతే గొప్ప ప్రవక్తగా, గొప్ప యాజకునిగా, గొప్ప న్యాయాధిపతిగా దేవుని ప్రజలు పరిపాలించడానికి దేవుడు ఉపయోగించుకోవడానికి కారణము సమూయేలు యొక్క విధేయత. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. యెఫ్తా కుమార్తె ఏం చేస్తూ ఉందండి, నానా దేవునికి మాట ఇచ్చావా? డు నాట్ టేక్ ఇట్ బ్యాక్. నేను కట్టుబడతా నాన్న. నువ్వు దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి నేను తలొగ్గుతా. ఐ విల్ కోఆపరేట్. చూస్తున్నారా మీరు? దేవుని సంకల్పము కుటుంబాలలో నెరవేరాలంటే తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ మనసు కలిపి, అందరూ కలిసి ఏక మనసుతో ముందుకు వెళ్తేనే దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో అపవాది చెలరేగిపోయి కుటుంబాలను చిన్నపాటి నరకాలుగా మార్చేస్తున్నాడండి. ఇంటిలోనే మూడో ప్రపంచ యుద్ధంలా ఉంటుంది. ఇంట్లో ముగ్గురే ఉంటారు, ముగ్గురు ఈస్ట్ నార్త్ సౌత్ ఉంటారు, ముగ్గురు మూడు దిక్కులు ఉంటారు. అమ్మ నాన్న పిల్లలకి పడదు. ఎందుకంటే అపవాది ఐక్యత లేకుండా, ఏక మనసు లేకుండా పాడు చేస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో కుటుంబాలను. యెఫ్తా కుమార్తె ఇక్కడున్న ప్రతి కుమార్తెకు ఒక మాదిరి అండి. షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ యంగ్ గర్ల్. నాన్న దేవుడికి మాట ఇచ్చావా? ఆ మాట నువ్వు నెరవేర్చని ఆమె ఏం చేసిందంటే చూడండి, ఆ మాట నెరవేర్చుకోవడానికి 37వ వచనం, మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గురించి ప్రలాపించదమని. నువ్వు దేవుని సేవకు, దేవునికి నన్ను అప్పగించడానికి ముందు నన్ను నేను కడుక్కుంటానా, నేను వెళ్ళి ప్రార్థనలో గడుపుతా, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా. ఐ విల్ ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ వాట్ యు హ్యావ్ టు డూ టు మీ. నాకు నువ్వేం చేస్తావో, దేవుని కొరకు నన్ను ఏం చేస్తావో దాని కొరకు నేను సిద్ధపడతానని వెళ్ళి సిద్ధపడింది. నేటికి షీ ఈజ్ రిమెంబర్డ్ ఈవెన్ టుడే. చూడండి 40వ వచనం, ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుదురు. ది ఇజ్రాయెలైట్స్ విల్ కమెమరేట్ హర్ ఎవ్రీ ఇయర్ ఫర్ 4 days అంట. ఇప్పటికీ ఇశ్రాయేలీలు యెఫ్తా కుమార్తెను సంవత్సరంలో 4 రోజులు గుర్తు చేసుకుంటారంటే. ఎందుకంటే ఆమె యొక్క సమర్పణ, ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క హృదయము కొనియాడబడిందండి. ఆమె వయసు ఎంతో తెలియదు, పెళ్ళి అవ్వలేదు, యవ్వన కుమార్తె. భవిష్యత్తును గురించి ఎన్నో కలలు ఉండుండొచ్చు, ఎన్నో డ్రీమ్స్ ఆమెకు ఉండుండొచ్చు. కానీ అన్నీ షీ లైట్ దెమ్ డౌన్, అన్నీ వదిలిపెట్టేసింది దేవుని దగ్గర. నీ చిత్తమయ్యా, నీ ఇష్టమయ్యా, నువ్వేం చేస్తావు. అది అవిధేయత వలన నష్టాలు ఎన్నో, కానీ విధేయత వలన ఆశీర్వాదాలు. ప్రేమైన యవ్వన బిడ్డ, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? నీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నావా? దైవజనుల ద్వారా సంఘములో దేవుడు అనుగ్రహించే వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తున్నావా? కష్టమైన విధేయత చూపించు. మీరు సమ్మతించిన మాటలు వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు అని దేవుడిచ్చిన వాగ్దానము మీ పట్ల నెరవేరుతుంది. మొట్టమొదటిగా కొనియాడదగిన తల్లి, యేసయ్యచే కొనియాడబడిన స్త్రీ. మూడవదిగా కొనియాడబడిన కుమార్తె, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన చేత కొనియాడబడే కృప ఇక్కడున్న ప్రతి స్త్రీకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అదే కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉంటుండగా, అయ్యా నీ యందు భయభక్తులు నా జీవితానికి ఒక పునాదిగా ఉండడానికి సహాయం చేయ ప్రభు. అడుగుదామా? నీవు ఒక తల్లిగా ఉన్నట్లయితే, ప్రార్థనా పరురాలైన తల్లిగా, నా బిడ్డలు నీ కొరకు పెంచే తల్లిగా నన్ను సిద్ధపరచు ప్రభు. అడుగుదామా?
పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. మోషే యొక్క తల్లిని మా జ్ఞాపకం చేసినందుకు వందనాలయ్యా. ఆమె తన కుమారుని ఏ విధంగా నీ పని కొరకు, ఆ గొప్ప పని కొరకు సిద్ధపరిచిందో మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మీరు మాకు నమ్మి అప్పగించిన పిల్లలను ప్రభా నీ కొరకు మేము పెంచడానికి సహాయం చేయి. మా కొరకు మా కలలు నెరవేర్చుకోవడానికి కాదు ప్రభా, నీ ఉద్దేశాలు మా బిడ్డలలో నెరవేర్చడానికి మేము సహకరించే తల్లులముగా, మేము ప్రోత్సహించే తల్లులముగా, ప్రార్థించే తల్లులముగా, ప్రయాసపడే తల్లులముగా, నీ శిక్షలో బోధలో మా బిడ్డలను పెంచే తల్లులముగా ప్రభా ఇక్కడున్న ప్రతి తల్లిని నువ్వు సిద్ధపరచు నాయన. ఆనాడు సీమోని ఇంట నీవు ఉన్నప్పుడు విలువైన అత్తరుతో నిన్ను అభిషేకించిన స్త్రీని మా జ్ఞాపకం చేశావు. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిందయ్యా. నీ కొరకు ఆమె ఒక ఘనమైన కార్యం చేసింది ప్రభా. నిన్ను ఎలా ఘనపరచాలో మాకు నేర్పించు నాయన. నిన్ను ఎలా హెచ్చించాలో మాకు నేర్పించు ప్రభా. నిన్ను ఎలా ప్రేమించాలో మాకు నేర్పించు నాయన. నిన్ను ఎలా సేవిస్తూ సాగాలో మాకు నేర్పించు ప్రభా. యెఫ్తా కుమార్తె నాయన మా దృష్టికి తీసుకొచ్చావు, వందనాలు. ఆమెలో ఉన్న విధేయత అయ్యా మాకు నేర్పించు. నీ కుమారుడు అయ్యుండి కూడా తండ్రికి విధేయత చూపించినట్లుగా ప్రభా ఇక్కడున్న యవ్వన బిడ్డల కొరకు, మా కుటుంబాల్లో ఉన్న యవ్వన బిడ్డల కొరకు, చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎదురాడే ఆత్మ ప్రభా తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనే మనస్సు వారిలో పని చేయకుండా ప్రభా విధేయతతో మా బిడ్డలు ఎదగడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులకు విధేయత, దైవజనులకు విధేయత, తండ్రి దేవాది దేవుడవైన నీ మాటకు, నీ వాక్యమునకు విధేయత చూపించేవారిగా మా యవ్వన బిడ్డలు సిద్ధపరచండి. వాటర్ బ్యూరీ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సంఘమును నాయన మీరు నీ కృపలో ప్రభా నడిపిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు. దైవజనులు పాలీశ్వరప్ప గారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన మీ దాసుని బలమైన ఆత్మతో మీరు అభిషేకించి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు వారికి ఇవ్వండి ప్రభా. ఇక్కడున్న స్త్రీల కమిటీ వారందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము నాయన. తన్ని ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఘనంగా నిర్వహించబడడానికి వారు పడుతున్న ప్రయాస అంతటిని బట్టి స్తోత్రాలు. స్త్రీల కమిటీ వారిని, వారి కుటుంబాలన్నిటిని దీవించండి ప్రభా. నాయన ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క స్త్రీను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా వారికి కావాల్సిన ఆరోగ్యమును, శక్తిని, బలమును, నీ కృపను, నీ నడిపింపును, నీ సహాయమును సమృద్ధిగా దయచేయండి ప్రభా. నీ మాట ప్రకటించే స్త్రీల వలె, నిన్ను గణపరిచే స్త్రీల వలె, నీ కొరకు నీ జ్ఞానముతో నింపబడి మా కుటుంబాలను కట్టుకునే స్త్రీల వలె నీ కృపలో మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుకొనమని వేడుకుంటూ విన్న వాక్యము అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామంలో